టికెట్లు ఇస్తాం రారా కోరి పాడవడ గారు. ప్రచారం మేమే చేస్తాము, పైసలు మేమే ఇస్తాము, అన్ని దిక్కులో మేమే ఆచుకుంటాం రారా. టికెట్లు పోతే దొరకాయి మరి సుమా. ఒక్క తిరిగి చెప్తున్నా ఒరేకో ఏంది మా నర్సయ్య తాత ఇయ్యాల ఏందో టికెట్ల పంచాయతీ ముంగట వేసుకుంటూ ఏం కదా అనుకుంటురా బిడ్డలారా. ఇక మరి ఈ భాగవతం చెప్తే మీరు నోరపలిస్తారు చూడు రూపాయి. పులుసు వచ్చి మెతుకులు కొట్టకపోయినట్టు, గద్ద వచ్చి కోడి పిల్లం కొట్టకపోయినట్టు అసెంబ్లీ ఎలక్షన్లల్లా కారు ఏమంట దుమారంగా కొట్టకపోయిందో గప్పటి సంధి కేసీరావుది అంగట్ల సంసారమే అయ్యిందటనురా పాపము. సుడిగాలి పెనుగాలి వడగాలి కాంగ్రెస్ దిక్కే వీచేసరికి కారులో ఆశ లేకుండా అయ్యి బీఆర్ఎస్ పెద్ద ముత్తైదువులు కూడా ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు వస్తలేరాడనురా. అబ్బరకొండ ఇది వచ్చింది కథ. పూజా పురస్కారాలు లేక బూజు పట్టి ఉన్నాను, నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా అన్నట్టు ఎంపీ టికెట్ ఎవరికి కావాలనో ముందుగానే చెప్పుర్రి నా దమ్ము చూపిస్తా అని కేసీరావు మొరో మొత్తుకున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటు ఎలక్షన్లలో నిలబడేందుకు ముందుకు వస్తలేరడనుల్లా ఏ ఒక్క లీడర్ కూడా. ఓడిపోతామో ఏమో అని గుండెకాడ గుట్కు మిటుకు అనుకుంటా ఇక భయంతో సీనియర్లు కూడా సాటుగా సందులో తిరుగుతున్నాడనుల్లా అబ్బరకొండ. కానీ కేసీరావు టికెటో అని కొండ కూతలు వేసిన ఎవ్వరు కూడా ముందు పడతలేరంటే 23 ఏళ్ల చరిత్ర 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కారు పార్టీ కథ ఏడికొచ్చిందో చూడది ఆఖరికి.